హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అటుకులతో చాలా ఈజీగా మురుకులు లేదంటే జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా వేసి కొత్తగా అటుకులు వేసి చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. టేస్టే ఉండడం కాదండి, ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనకు పిల్లలకైతే హాలిడేస్ కాబట్టి ఇలా టేస్టీగా క్రిస్పీగా చేయండి, చాలా ఇష్టంగా తింటారండి. బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. రుచి అనేది చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే అటుకులతో మురుకులు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలి. 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకుంటున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. చట్నీ పప్పు అంటారు కదండి. ఇలా 2 కలిపి వేసుకోవడం వల్ల జంతికలకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ప్యాన్ని మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా క్రిస్పీగా వేయించుకోవాలండి. క్రిస్పీగా వేయించుకోవడం వల్ల పిండి అనేది మంచిగా వచ్చి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మంటను హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇలా మనం చేతిలో పట్టుకొని ఇలా మనము కాస్త నలిపితే క్రిస్పీగా నలిపేటట్టు ఉండాలండి. ఇప్పుడు మనం ఈ అటుకులు ఇంకా పుట్నాలను ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ అటుకులను ఇంకా మనము పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందండి పిండి అనేది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం జల్లించి తీసుకోవాలండి. ఎప్పుడైనా మనం జంతికలు చేసేటప్పుడు పిండిని జల్లించి తీసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు ఇలా మనము గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల మిశ్రమాన్ని మనము జల్లించి తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ముందుగా అటుకులను జల్లించిన తర్వాత దేంతో అయితే మనం అన్ని కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో మనము 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదండి. ఇలా 2 కప్పుల పిండిని మనము జల్లించి తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న తర్వాత 2 పిండిలను కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కారం యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా, చిన్న స్పూన్తో 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. మంచి కలర్ కోసం 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వల్ల మనకు జంతికలకు మంచి కలర్ వస్తుందండి. 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నానండి. నువ్వులు అయితే నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో నల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనము జంతికలను డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా అరుగుదలకు వాము వేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుందండి అరుగుదలకైతే. ఇప్పుడు నేను ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడి చేసుకొని వేసుకున్నాను. ఇలా వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. మీరు దీని ప్లేస్లో నెయ్యి అయినా లేదంటే మీరు బటర్ అయినా వేసుకోవచ్చండి. కానీ బటర్ వేసుకుంటే, ఆయిల్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ వేడి వాటర్ని వేడి చేసుకున్నానండి. ఇలా వేడి చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటేనే మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదంటే కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు మురుకులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా
మీకు ఏ షేప్లో కావాలంటే అలా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్టార్ గుర్తున్న ఇలా బిళ్ళను పెట్టుకొని జంతికల గుట్టని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి వేసుకోవాలండి. పిండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్లేట్కి నేను ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రౌండ్ చక్లీలాగా రెడీమేడ్ చక్లీ ఎలా ఉంటుందో అలా చక్లీ వేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ పిండితో మురుకులైనా వేసుకోవాలండి. వేసుకొని లోపల ఎడ్జెస్ని బయట ఎడ్జెస్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. లేదంటే మనము ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి ఊడిపోతాయండి. ఇలా లైట్గా ఎడ్జెస్ని ప్రెస్ చేసుకోవాలి. మనకు ఇలా ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ ఇలా వేసుకోవాలండి. ఒకవైపు వేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా మనము ప్యాన్లోకి తీసుకోవాలండి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనము కదిపోద్దండి. కాస్త సెట్ అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఎందుకంటే మనము అప్పుడు తిప్పామంటే విరిగిపోతాయండి. ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచిగా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదే మీరు మంటను లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. మనకు ఈ మురుకులకు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి. ఇప్పుడు జాలి గరిటెలు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకొని అన్నీ ఇదే విధంగా 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా మంచిగా కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలండి. నేనైతే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుందండి. పిల్లలైతే ఇలా చేసి పెడితే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి. 15 రోజుల వరకు స్టోర్ ఉంటాయి. కానీ చాలా క్రిస్పీగా కరకరలాడే ఈ చక్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచుతేనే తెలుస్తాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. 1, 2తో అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.